ఇక్కడ అయోధ్య రాముడి బొమ్మ చూపించి ఓట్లు అడగడం తప్ప తెలంగాణకు బీజేపీ ఏం చేసిందన్న దాని మీద ప్రశ్నలు వస్తున్నాయి. గాడిద గుడ్డు తప్ప ఏమీ చేయలేదనేటువంటి ఒక ఎంబలం తీసుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు జనాల్లోకి వెళ్తున్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇప్పించడంలో బీజేపీ కావచ్చు, మోడీ కూడా ఫెయిల్ అయ్యారని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. సో వాటికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఇట్లా జాతీయ హోదా ఇస్తానని ఎవరు చెప్పారు? వాళ్ళు అనుకుంటే అయిపోతుందా? అన్ని రాష్ట్రాలు ఇట్లనే జాతీయ హోదాలు అడుగుతాయి, ఇస్తారా? అట్లా జాతీయ హోదాలు ఇస్తామని మేము ఎప్పుడైనా చెప్పామా? ఇక్కడ ఉందా అది? వాళ్ళకు అడగగానే ఎట్లా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం? అన్ని రాష్ట్రాలు అడుగుతాయి, అన్ని జిల్లాలు అడుగుతాయి. ఒకటి 2 అడుగుతారు, ఒకటి 3 అడుగుతారు. అసలు అవకాశం ఉంది అది. కాబట్టి తెలంగాణకు ఏమి ఇచ్చామనేది, ఎందుకంటే ఆయన ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నాను, ఏవైతే 6 గ్యారెంటీ ఇచ్చారో వాటిపైన జవాబు చెప్పాలి. ఈరోజు ఆయన 100 రోజుల్లో మా సోనియమ్మ బర్త్డే అయినటువంటి డిసెంబర్ 9 లోపల మేము 2 లక్షల రుణమాఫీ రైతులకు హామీ చేస్తానని చెప్పి ఆయన ఇంకో మాట అన్నాడు. ఎవరైనా పొరపాటున ఇప్పటికే మీరు తీసుకున్నట్టు రుణం కడితే వెంటనే బ్యాంక్కి వెళ్ళండి, మళ్ళీ 2 లక్షలు తీసుకోండి, డిసెంబర్ 9న మా సోనియమ్మ జన్మదినం రోజు ఆ 2 లక్షలు భర్తీ చేస్తాను, ఆ 2 లక్షలు మాఫీ చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ రకంగా ప్రజలను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళ ఆఫీసులో పోగానే పెద్ద గాడిద గుడ్డు అని పెట్టారు. గాడిదలు గుడ్లు పెడితే నేనైతే తెలియదు, రేవంత్ రెడ్డి పెట్టిస్తున్నట్టుండి గాడిదలతో గుడ్లు కూడా రేవంత్ రెడ్డి పెట్టిస్తున్నట్టు కనిపిస్తున్నది. ఇంకొక విషయం ఆయన ఈరోజు నెత్తిల గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎవరైనా ఎలక్షన్స్లో చేయి గుర్తు పెట్టుకొని తిరుగుతారు, కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆ చేయి గుర్తు తీసేసి కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు పెట్టుకున్నది నాకు తెలియదు. ఈరోజు హైదరాబాద్లో, తెలంగాణలో ఫెర్టిలైజర్ పరిశ్రమ ఇస్తే అది గాడిద గుడ్డులా కనిపిస్తుంది. ఆయనకు ఫెర్టిలైజర్ పరిశ్రమ పెట్టాము, యూరియా పరిశ్రమ పెట్టాము 6,000 కోట్ల రూపాయలతోటి, అది గాడిద గుడ్డులాగా రేవంత్ రెడ్డి కనిపిస్తుందా? అంటే ఈరోజు ఎన్టీపీసీ ప్రాజెక్ట్స్ చెప్తున్నాను, ఎన్టీపీసీ ప్రాజెక్ట్స్ ఇచ్చాము. ఆ ఎన్టీపీసీ ప్రాజెక్ట్స్ 1600 మరి మెగావాట్లకు సంబంధించినటువంటి యూనిట్స్ 800 ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ప్రారంభించారు. రేవంత్ రెడ్డికి అది గాడిద గుడ్డులా కనిపిస్తుందా? అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల 26,000 కోట్లతోటి రీజనల్ రింగ్ రోడ్ ఇచ్చాము, అది గాడిద గుడ్డులాగా రేవంత్ రెడ్డి కనిపిస్తుందా? వరంగల్లో ఆర్ఎంయు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాము, ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేశారు, అది గాడిద గుడ్డులా కనిపిస్తుందా? ఈరోజు 1,20,000 కోట్ల రూపాయలతోటి జాతీయ రహదారులు వేసాము, అది గాడిద గుడ్డులాగా రేవంత్ రెడ్డి కనిపిస్తుందా? హైదరాబాద్లో 720 కోట్ల రూపాయలతోటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్ చేస్తాను, అది గాడిద గుడ్డులా కనిపిస్తుందా? మొత్తం 40 రైల్వే స్టేషన్లు తెలంగాణలో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం, అది గాడిద గుడ్డులా కనిపిస్తుందా? ఏం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఆ రకంగా పబ్లిక్ మీటింగ్లలో గాడిద గుడ్డు అని చెప్పి బోర్డు పెట్టుకొని తిరగడం, ఇది ముఖ్యమంత్రి స్థాయికి తగునా, ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నా, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి స్థాయికి తగడా, ఆయన ఆలోచన చేసుకోవాలి. అంటే కేంద్ర మంత్రిగా మీరేం తెచ్చారని కూడా వారు ఛాలెంజ్ చేస్తున్నటువంటి రీజనల్ రింగ్ రోడ్ నేను తెచ్చిన కాకతీయ మన వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ మొత్తం దేశంలో 7 ఉంటే నేను తీసుకొచ్చిన. కేటీఆర్ అకౌంట్లో వేసుకున్నాడు కదా సార్. ఆయన ఎట్లా వేసుకుంటాడు? ఇచ్చిందే 7, ఆయనకే సంబంధము. నేను కొట్లాడి నేను తెచ్చిన. అనుమానండి, నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాయబోతున్నాను ఈరోజు. అయ్యా, మీ కాంగ్రెస్ హయాంలో, యూపీ హయాంలో 10 సంవత్సరాలుగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్రానికి మీరేమిచ్చారు? మేము ఈ 9.5 సంవత్సరాల్లో ఏమిచ్చామో ఏ ప్రెస్ క్లబ్లో కానీ, ఏ అమరవీల స్తూపంలో కానీ ఎక్కడైనా నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను. దమ్ము ధైర్యం ఉంటే గాడులు బిడ్డు పెట్టుకొని రోడ్ల మీద ఊరేగింపడం కాదు, చర్చకు సిద్ధంగా. ఐటీఐఆర్ ఏమైంది? ఐటీఐఆర్ వద్దనుకున్నాము, చాలా డెవలప్మెంట్ అయింది, అది అవసరం లేదని కాంక్రీట్గా దేశమంతా కూడా అన్ని ప్రాజెక్టులు రద్దు చేసాం. ఒక తెలంగాణకు హైదరాబాద్ కాదు, రద్దు చేసి దాన్ని ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయంగా